హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. ఈ పర్టికులర్ వీడియోలో ఈ వీక్ అనాలిసిస్తో పాటు ఓటింగ్ రిజల్ట్స్ ఏమవబోతుంది, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఆలస్యం లేకుండా ఇంక స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇప్పటిదాకా ఇంకెవరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. మీరు ఈ బిగ్ బాస్ సీజన్లో ఎవరిని సపోర్ట్ చేయాలనుకున్నారో, ఎవరు గెలిస్తే బాగుంది అనుకున్నారో కమెంట్ అయితే చేసేయండి. నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోకి వాచ్ టైం అయితే చాలా బాగానే ఉంది. అండ్ ఎందుకో మరి లైక్ చేయట్లేదు, ఎందుకంటే వర్త్ అనిపిస్తే కదా మొత్తం అంతా వీడియో చూస్తారు. సో వర్త్ అనిపించి వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఒక్కసారి లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత వీడియో అయితే చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ కొడితే మీలాంటి వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందు ఓటింగ్తో మొదలు పెడదామా లేదా వీక్ అనాలిసిస్ గురించి మాట్లాడదామా? వీక్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత ఓటింగ్లోకి వెళ్దాం. ఈ పర్టికులర్ వీక్లో అనాలిసిస్ అని కాదు కానీ చాలా రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పచ్చు ఈ పర్టికులర్ వీక్. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇది ఫ్యామిలీ వీక్. సో ప్రతి ఒక్కరికి ఎమోషనే. అండ్ ప్రతి సీజన్లకి ఈ సీజన్ కూడా ఒక ఎమోషనల్ రైడే ఈ వీక్. కాకపోతే ముందు సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ అంతగా లేననిపించింది ఎమోషనల్ జర్నీ అని. కానీ అందరితో కంపేర్ చేస్తే కళ్యాణ్ పడాలా, కప్పు విన్ అయ్యాడో లేదో పక్కన పెడితే లైఫ్ని అచీవ్ చేశాడు. తను అనుకునేది సాధించాడని చెప్తాను నేను. రీజన్ మాట్లాడుకునే ముందు ఈ పర్టికులర్ వీక్లో వాళ్ళ ఫ్యామిలీస్ రావడం వల్ల ప్రతి ఒక్కరిలోని ఎనర్జీ అయితే బూస్ట్ అయింది. దట్టు ఇంకా ఆట మెరుగుపరుచుకోవడానికి ఒక బెస్ట్ ఛాన్స్ ఈ 11th వీక్. కంపేరింగ్ విత్ అదర్స్, కళ్యాణ్కి ఇంకా చాలా ఎక్కువైంది బూస్ట్. సో ఎనర్జీ బూస్ట్ అవ్వని దాని గురించి పక్కన పెడితే ఎందుకు కళ్యాణ్ గురించి నేను చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ కూడా ఉన్నారు. కానీ కంపేరింగ్ విత్ కళ్యాణ్ అందరూ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. బట్ కళ్యాణ్ విత్ 0 ఫాలోవర్స్, విత్ 0 ఫ్యాన్స్, అతను వచ్చే బ్యాక్గ్రౌండే చాలా డిఫరెంట్. అలాంటిది 11th వీక్ వరకు ఉండి ఫ్యామిలీ టైం వచ్చి ఫ్యామిలీ వాళ్ళని లోపలికి తీసుకొచ్చి హౌస్ లోపలికి లాస్ట్లో ఒక డైలాగ్ వేసాడు. ఇప్పటిదాకా మీరు పలానా వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ అని చెప్పుకున్నారు, బట్ ఇప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ అమ్మ, కళ్యాణ్ వాళ్ళ నాన్న అని చెప్పి ఒక డైలాగ్ వేసాడు. అది అక్కడైతే హై వచ్చింది అందరికీను. నా ఫ్యాన్స్కి ఎలా ఉందో తెలియదు కానీ చూసిన ప్రతి ఒక్కరికి మాత్రం ఒక ఏంటంటారు, అచీవ్ ఆల్రెడీ చేసాడు అని చెప్పి అనిపించింది. సో ఇంకా నాకు కూడా అలాగే అనిపించింది అనమాట ఆ పర్టికులర్ సీన్ చూసేసరికి. అండ్ రియల్లీ ఇన్స్పైర్డ్ జర్నీ అనొచ్చు నేను, ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది. సో కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, లైక్ ఇంకా మిగతా ఫ్యామిలీస్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే పెద్దగా ఏం లేదు. అండ్ ఇంకోటి ఇందాక చెప్పినట్టే ఎమోషనల్ జర్నీ అండ్ నార్మల్గానే ఉంది, మిగతా అంతా మోడరేట్ లెవెల్లోనే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఓటింగ్ పార్ట్. ఈ పర్టికులర్ ఓటింగ్లో ఈ పర్టికులర్ వీక్ ఓటింగ్స్లో టాప్ పొజిషన్లో ఉన్నది కళ్యాణ్. రీజన్ చెప్తాను కళ్యాణ్ ఎందుకున్నాడో. సెకండ్ ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, థర్డ్ బర్నీ, ఫోర్త్ డిమాన్, ఫిఫ్త్ సంజన అండ్ సిక్స్త్ దివ్య. ఇప్పుడు దాకా జరిగిన ఓటింగ్లో ఇది ఫైనల్ అనాలిసిస్ అనమాట, ఫైనల్ రిజల్ట్స్. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ కళ్యాణ్ ఎందుకున్నాడంటే ఇక్కడ తనుజ నామినేషన్లో లేదు. సో ఆవిడ ఓటింగ్స్ ఇక్కడ స్ప్లిట్ అయ్యాయి. ఆవిడ ఫ్యాన్స్ కళ్యాణ్కి, సంజన గారికి అండ్ బర్నీ గారికి ఓట్స్ అయితే డివైడ్ అయ్యాయి. సో అందుకనే లాస్ట్ టైం కూడా బర్నీ గారు, దివ్య గారు ఉన్నప్పుడు బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. బట్ ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యిందనమాట. బర్నీ గారు సేవ్ అయ్యి దివ్య గారు అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. 99.999% దివ్య గారు ఎలిమినేట్ అయిపోతున్నారు ఈ వీక్. ఇంకోటి, ఫ్యాన్స్ అందరూ దివ్య గారికి ఓట్ చేస్తున్న మూడు ఉత్సాహం అన్నీ చెడగొట్టింది దివ్యానే. ఎందుకంటే
వాళ్ళ అమ్మగారు వచ్చిన వెంటనే నేను ఆల్రెడీ అచీవ్ చేశాను. నాకేం అచీవ్ చేయడానికి లేదు అని చెప్పి క్లియర్‌గా చెప్పింది. అంటే ఇంకా జర్నీ ఇక్కడ ఆపేయొచ్చు. అంటే ఆవిడ ఒప్పుకున్నట్టే ఇంక. కప్పు వరకు ఎళ్ళననే ఉద్దేశంతో మాట్లాడిందన్నమాట. సో, ఆబ్వియస్‌గా ఎవరైతే ఓట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతది. ఓకే. ఈ అమ్మాయి ఆల్రెడీ అచీవ్ అయిపోయింది కదా! ఇంక ఓట్ చేసి వేస్ట్ కదా! అని చెప్పి. ఓకే. సో, అదొకటి రీజను. తను ఓటింగ్ తక్కువ రావడానికి రీజను. సెకండ్‌ది ప్రతి దానికి తనుజని టార్గెట్ చేస్తుంది ఆవిడ. అంటే అది పొసెసివ్‌నెస్ అనొచ్చు, లేదంటే జెలస్ అవ్వచ్చు, బర్నీ మీద ఉన్న ఎఫెక్షన్‌ని చూపిస్తున్న విధానం అవ్వచ్చు. సో, ఇవన్నీ పొసెసివ్‌నెస్ అంటే ఈ పర్టిక్యులర్ ఎమోషన్స్ అన్నీ కలిపి ఉండడం, ఈ ఎమోషన్స్ అన్నీ కలవడం వల్ల తనుజని డైరెక్ట్‌గా ప్రతి దాంట్లోకి లాగుతుంది. ఓకే. సో, అలా చేయడం వల్ల ఈవిడే బ్యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు అక్కడ మసాజ్ చేస్తున్నారు బర్నీ గారు కాళ్ళకి, ఎవరికి? తనుజకి. చేస్తున్నప్పుడు మీకేమవుతదా అని ఆలోచిస్తున్నాననే చెప్పి అన్నది. ఆహ్, ఎవరు? దివ్య. మరి ఆవిడే గదా! ఒక కింగ్ అండ్ క్వీన్ టాస్క్‌లో మసాజ్ చేయించుకుంది హెడ్‌కి. అప్పుడు చేతులు నొప్పెట్టవా భరణి గారికి? అప్పుడేం నొప్పెట్టదా? పనులు చేయించుకుంది కదా! అప్పుడేం నొప్పెట్టదా భరణి గారికి? ఇప్పుడు ఈ కన్సర్న్ ఇప్పుడేదైతే చూపిస్తుందో, అప్పుడు తనకే చేయించుకుంది. అప్పుడు ఇంకా ఎత్తుకోలేదని చెప్పి మళ్ళీ గలిగింది. సో, ఇవన్నీ కన్సర్న్స్ కావా మరి? చూపించాలి కదా! మరి అప్పుడు కూడా కన్సర్న్స్. సో, ఇక్కడ క్లియర్‌గా టార్గెట్ చేస్తుంది తనుజాని అని చెప్పి తెలిసిపోతుంది క్లియర్‌గా. ఓకే. అండ్ ఇంకోటి బయట పడలేదు గానీ, ఇంకో రీజన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ టైమ్‌లోని భరణి గారు వాళ్ళ కూతురొచ్చినప్పుడు దివ్య గారితో ఇలా అన్నది. దివ్య గారితో సారీ. దివ్య గారి ముందు అందరి ముందు అన్నది. ఎవరు? భరణి గారి కూతురు. భరణి గారిదిను నెక్స్ట్ ఇంకా తనుజ గారి ఎఫెక్షన్ చాలా బావుంటది. మాకు మీ బాండ్ నచ్చుతది అనేసి. సో, అప్పుడు కూడా పాజిటివ్‌గా ఫీల్ అవ్వచ్చు ఆవిడ. సో, ఆబ్వియస్‌గా టార్గెట్ చేసేది ఎవరిని? తనుజని. సో, ఇవన్నీ కలిపితే మరి ఇంకా ఆబ్వియస్‌గా ఇంకా ఫాన్స్ కూడా నచ్చదు కదా! ఆవిడ కూడా క్లియర్‌గా పుల్ చేస్తుంది తనుజని. సో, ఇంకా ఓటింగ్ తక్కువొచ్చాయి అండ్ ఈ వీక్ ఎళ్ళిపోతుంది. అది మాత్రం కన్ఫర్మ్. 99.99% అంటున్నాను గానీ, 100% చెప్తే ఇంకా నన్ను తంతారు అందరూను. సో, అందుకని చెప్పి 99.999% అని చెప్తున్నాను. ఆవిడైతే ఎళ్ళిపోతుంది. ఆవిడైతే ఎళ్ళిపోతుంది 99.99%. అండ్ ఇంకోటి ఈ పర్టిక్యులర్ వీక్‌లోనే ఇప్పుడు మనం ఆల్రెడీ వీక్ అనాలిసిస్‌ని తెలుసుకున్నాం. ఏంటి? ఫ్యామిలీ వీక్ గురించి. తర్వాత డైరెక్ట్‌గా మనం ఓటింగ్‌కి జంప్ అయ్యాం. ఇప్పుడు నేను అసలైన అనాలిసిస్ గురించి మాట్లాడదాం. అనాలిసిస్ ఏం కాదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కెప్టెన్ ఎవరనేది కూడా మాట్లాడేసుకుందాం ఈ వీడియోలోనే. కెప్టెన్ రీతు అయితే అయిపోయిందనమాట. సో, ఇక్కడ ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. 2 టీమ్స్‌కి డివైడ్ అవ్వాలి. అది తనుజకి అసైన్ చేశారు ఆ టాస్క్. మీరే డివైడ్ చేయండి అని చెప్పి. తనుజ ఏం చేసింది? తెలివిగా అంటే తను ఆల్రెడీ ఒక మాట ఇచ్చింది రీతుకి. నేను నిన్ను ఎలాగైనా కెప్టెన్ చేస్తానని చెప్పి. సో, తన ఫ్రెండ్ కోసం తను ఒక స్టాండ్ తీసుకుంది. తప్పనట్లే. అస్సలు తప్పులేదు తనది. సో, తను తెలివిగా ఒక టీమ్ అయితే డివైడ్ చేసింది. ఎవరెవరిని? తనుజ, రీతు, డీమాన్, కళ్యాణ్ అండ్ సుమన్. వీళ్ళందరూ ఎవరెవరు చెప్పాను నేను? రీతు, తనుజ, డిమాన్, సుమన్, కళ్యాణ్. యాహ్! ఈ 5గురు ఒక టీమ్. ఇంకా మిగిలింది ఎవరున్నారు? సంజన గారు, ఇమ్మాన్యుయల్, భరణి, దివ్య ఒక టీమ్. 4 మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ నీకు ఎంత తెలివిగా ఆలోచించిందంటే, ఇప్పుడు నీకు ఆల్రెడీ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, డిమాన్, సుమన్ గారు, ఇంకా రీతు కూడా తనుజ కూడా రీతుకి సపోర్టే. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ అందరూ ఒక్కొక్కసారి కెప్టెన్ అయ్యేనోళ్ళే. సో, ఆబ్వియస్‌గా వాళ్ళకి తనకిచ్చేస్తారు. లైక్ రీతుకి కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తారు. సో, ఆ విధంగా లాస్ట్‌కి సపోర్టింగ్ టాస్క్ అయితే ఇలా హెల్ప్ అవుతదని చెప్పి తను తెలివిగా ఆలోచించి రీతుకైతే సపోర్ట్ చేద్దామని ఈ టీమ్ డివైడ్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టీమ్ ఇంకేదైతే ఉందో ఇది బ్లూ టీము. అది రెడ్ టీమ్. ఏది? ఇమ్మాన్యుయల్ టీమ్. ఇమ్మాన్యుయల్ టీమ్‌ని ఎలా ఇప్పుడు వాళ్ళ టీమ్‌లో వాళ్ళే కొట్టుకు సస్తారిప్పుడు. ఎందుకంటున్నానంటే, ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు. ఎన్ని సార్లు? 2-3 టైమ్స్ అయినట్టున్నాడు. నెక్స్ట్ దివ్య అయిపోయింది. భరణి గారు అవ్వలేదు. నెక్స్ట్ సంజన గారు అవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఈళ్ళందరు నలుగురిలో ఇమ్మాన్యుయల్ పక్కా ఫైట్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడాను ఇమ్మాన్యుయల్, దివ్య ఇద్దరు సపోర్ట్. ఇద్దరికిద్దరు సపోర్టే.
ఇమ్మాన్యువల్కి దివ్య, దివ్యకి ఇమ్మాన్యువల్. ఎందుకంటే లాస్ట్ టైం సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇమ్మాన్యువల్ సంజన గారికి సపోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఇమ్మాన్యువల్ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు. ఒకరు సంజన గారికి, ఇంకోటి దివ్య గారికి. చేయాలి, తప్పదు. ఇంకా ఈయనకి అలా బాండ్ ఉంది. నెక్స్ట్ దివ్య వచ్చి ఇమ్మాన్యువల్ సపోర్ట్ చేయాలి. అలాగే బర్నీ గారితో చేయాలి, బర్నీ గారికి కూడా చేయాలి. ఇప్పుడు బర్నీ న్యూట్రల్లో ఉండాలి, ఎందుకంటే సపోర్ట్ని తీసుకుంటాడు ఇప్పుడు. ఇంకా ఎందుకంటే కెప్టెన్ అవ్వాలి. ఆల్రెడీ వాళ్ళ కూతురు కూడా వచ్చి కెప్టెన్ అవ్వాలని చెప్పి అన్నది కాబట్టి కెప్టెన్ అవ్వాలి. ఓకే, సో ఆయనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళందరూ ఈ న్యూట్రల్లో ఉంటారు. ఇప్పుడు ఇమ్మాన్యువల్ ఇప్పుడు వరకు విన్నర్ క్వాలిటీనే చూసాం, కానీ ఇప్పుడు సేఫ్ గేమర్ అని చెప్పి క్లియర్గా అనొచ్చు. ఎందుకంటున్నానంటే ఇమ్మాన్యువల్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయినా కూడా ఇక్కడ సంజన గారికి కానీ లేదా బర్నీ గారు కానీ ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి. ఈ పర్టికులర్ టాస్క్లోని న్యూట్రల్లో ఉండిపోతాను, నేను ఎవరికి సపోర్ట్ చేయనని చెప్పి పక్క వెళ్ళిపోతాడు. సంజన గారు అక్కడికక్కడే కడిగేశారు ఇమ్మాన్యువల్ని. ఈ టైంలో కదా నువ్వు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది అంటే తన తొప్పాస్ రీజన్ చెప్పాడు ఆయన. అసలు ఆ రీజన్ కూడా నెక్స్ట్ ఏమవుతుందో అది తప్పుగా ఆలోచించి చెప్పాడు. నెక్స్ట్ ఏదైతుందో అది పక్కన పెడితే ఇప్పుడు కదా నువ్వు చూపించాలి మమ్మీకి ఒక సపోర్ట్ నేను ఉన్నాను అంటూ. ఇంత సేఫ్ గేమ్ అవసరమా? సో తనైతే ఇంకా మనసు రిగిపోయి ఇంకా ఒక టాస్క్ ఉంది కదా, చెప్పాను కదా, ఒక మౌత్ ఉంటుంది, లైక్ మౌత్లో ఒక నోరు ఇలా తెరిచి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి లివర్ పుల్ చేయాలి. సో అది ఒక టాస్క్. నేను ఇప్పుడే రివీల్ చేయను, మీరు ఒకసారి చూడండి. సో ఇంకా సంజన గారు లోపలికి వెళ్ళి ఇంకా లివర్ పుల్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంజన గారు రెడ్ టీమ్తో లివర్ పుల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారా అని చెప్పి మీలో మీరు కొట్టుకు సావండి అని చెప్పి ఇంకా లివర్ పుల్ చేసి రెడ్ టీం నుంచే ఇంకోళ్ళని తీసుకువచ్చేలాగా ఒకటి చేస్తారు. సో విచ్ ఇస్ నిజంగా బాగా ఆలోచన చేశారు ఆ పని. అండ్ కమింగ్ టు ద బ్లూ టీమ్, ఆల్రెడీ ఇంకా అందరూ డిసైడ్ అయ్యి ఒకళ్ళని చేద్దాం అనుకొని ఇంకా రీతుని అయితే కెప్టెన్ చేస్తారు. అండ్ కెప్టెన్ అయిపోయింది కూడా. సో ఇది ఈ పర్టికులర్ వీడియోలో ఈ వీక్ అనాలిసిస్ ఇంక్లూడింగ్ కెప్టెన్ టాస్క్ గురించి అండ్ ఓటింగ్ రిజల్ట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా టాప్ 3 ఎవరెవరు ఉన్నారు, కళ్యాణ్, ఇమ్మాన్యువల్, బర్నీ గారు టాప్ 3లో ఉన్నారు. అండ్ బాటమ్ 3లో సంజన గారు, దివ్య గారు అండ్ డిమాన్ ఉన్నారు. సో ఈ ముగ్గురులోని డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే సంజన గారు, ఇంకా దివ్య గారు. అండ్ దివ్య గారు పక్కగా ఎలిమినేట్ అయిపోతారు 99.99%. సో ఇంకా దాంట్లో చేంజ్ ఏం లేదు. సో అది ఇంకా ఎవరికైనా ఓట్ చేయాలనుకుంటే 12 లోపు మీరు ఓట్ చేసుకోండి. ఎలా ఓట్ చేసుకున్నా సరే మీకు ఇంకా చాలా డిఫరెన్స్ అయితే ఉంది దివ్య గారికి ఇంకా సంజన గారికి. సో మోస్ట్లీ సంజన గారు సేవ్ అవుతారు, దివ్య గారు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో ఇదండి ఈ వీడియోలోని. అండ్ ఇప్పటిదాకా ఎక్కడి దాకా మీరు చూసారు అంటే మీకు వీడియో వర్త్ అనిపించే ఉంటుంది. అండ్ మీరు ఈ పర్టికులర్ వీక్ గురించి ఏమనుకుంటున్నారు, మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు విన్ అయ్యే పర్సన్ ఎవరు అనుకుంటున్నారో ఒకసారి కమెంట్ అయితే చేయండి. అండ్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలోని. అండ్ నేను మన కమ్యూనిటీలోనే ఓటింగ్ పోల్స్ కూడా పెడుతుంటాను. సో మీకు నచ్చిన వాళ్ళని ఓట్ చేసి వాళ్ళని కమెంట్ కూడా చేయండి, ఎందుకు మీరు ఓట్ చేస్తున్నారు, మీరు అసలు విన్నర్ యొక్క క్వాలిటీ ఏంటి అనేది కూడా మీరు ఓట్ చేస్తే నాకు కూడా మీతో పాటు ఇంటరాక్ట్ అయ్యే స్కోప్ అంటూ దొరుకుతుంది అనమాట. సో ఇంకంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ సీ యూ, గుడ్ బై.